ఈ రోజు మనకు లిఫ్ట్ ఇరిగేషన్ లేదు, సెల్ఫ్ లిఫ్ట్ ఇరిగేషన్. ప్రతి రైతు ఒక పంపు పెట్టుకుంటుంటే అది లిఫ్ట్ ఇస్తుంది. అయితే దాన్ని మనం తగ్గించేటువంటి ఏర్పాటు 18 లక్షల పంపులను తగ్గించేసి మనం 100-150 పంపులు చేయాలనేటువంటి ఆలోచన అన్నది మన ఈ లిఫ్ట్ స్కీమ్ల ద్వారా. అయితే పెండారెడ్డి గారి యొక్క అనుభవము మన ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు జనరేషన్ కంపెనీలో తక్కువ మంది ఇంజనీర్లు టోటల్ సర్వీస్ చేశారు. హైడల్ దాంట్లో మెయిన్గా హైడల్ దాంట్లో టోటల్ సర్వీస్ వారిది హైడల్ కావడం వలన తెలంగాణ చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈజ్ అథారిటీ ఆన్ హైడల్ పవర్ ఇన్ తెలంగాణ. ఈజ్ అథారిటీ. ఇక పెంటారెడ్డి గారు చెప్పిందంటే అది కథం అంతే. ఇక నో అంటే నోనే అని. కాబట్టి ఆ విధంగా వారు తెలంగాణ సోయితోని ఉద్యోగం చేశారు. వారు ఇప్పుడు కాదు, ఉద్యోగం ఆ విధంగా చేయడం జరిగింది. ఇంకో గొప్పతనం ఏంటంటే పెంటారెడ్డి గారు రిటైర్ అయిన తర్వాత కన్సల్టెన్సీ గురించి ఏ ఆంధ్రాయం వచ్చినా కూడా నేను చెయ్యను అని చెప్పినటువంటి ఘనుడు పెంటారెడ్డి గారు. నేను తెలంగాణ కంపెనీలకే నేనేమైనా కన్సల్టెన్సీ చేస్తాను ఎవరైనా వస్తే తప్పించి ఆంధ్ర వాళ్ళకి చేయను. ఎందుకంటే వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, బ్లాంక్ చెక్లు ఇచ్చారు, ఆయన కూడా ఒప్పుకోలేదు. అయితే లాస్ట్ మేము పర్సూ చేసినాం, నువ్వు ఇట్లా కాదు నేను గవర్నమెంట్నే చేరాలని చెప్పేసి మన ప్రభుత్వం మన తెలంగాణ వచ్చిన తర్వాత అని చెప్పగానే కేసీఆర్ గారు ఇమీడియట్ గా వారిని లిఫ్ట్ స్కీముల గురించి అడ్వైజర్ గా తీసుకోవడం జరిగింది. కాబట్టి వారి యొక్క హైడల్ స్టేషన్ లో ఉన్నటువంటి అనుభవము ఏఎంఆర్పిలో మేము కలిసి పనిచేసినాం. నాకు తెలిసింది ఒక 510 లెవెల్ ఉండాలి. ఏది మన ఎండిడిఎల్ ఆఫ్ నాగార్జున సాగర్ 510 లెవెల్ ఉన్నప్పుడే అక్కడ పంపులు పనిచేసే పద్ధతిలో డిజైన్ చేయబడ్డాయి. కానీ వాటర్ మొత్తం రిసీడ్ అయిపోయింది. 505-4 వచ్చింది లెవెల్. హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వాలి. మీరు పోయి అక్కడ స్టార్ట్ చేయమంటే మేము చేయలేము సార్, అయితే వైబ్రేషన్ వస్తే పంపులు ఖరాబ్ అయ్యాయి అంటే వెంబడే పెంటారెడ్డి గారు ఫోన్ చేసిన. ఫోన్ చేయగానే నేను ఆల్రెడీ బయలుదేరినా, వాళ్ళు మొదలు పెట్టమను, నేను వచ్చేస్తా స్టార్ట్ అయ్యే వరకు అని అన్నాడు. హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వచ్చేసిండు. 500 అంటే ఇది 503 ఉన్నప్పుడు కూడా మేము దాని యొక్క 40% కెపాసిటీ పంపు యొక్క 600 క్యూసెక్లలో 40% తోనే నడిపించి హైదరాబాద్ కు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మన పెంటారెడ్డి గారిది. ఇది ఆంధ్ర ఇంజనీర్లు ఏం చేశారంటే కోర్టులో కేసు వేసినప్పుడు 510 లెవెల్ కంటే తక్కువ ఉండకూడదని కేసు వేస్తే వాళ్ళు ఏమన్నారు, లేదు లేదు తెలంగాణ ఇంజనీర్లు 503 అప్పుడు కూడా నడిపించారని చెప్పేసి వాళ్ళు అఫిడవిట్లు ఇచ్చారన్నారు. 503 ఎప్పుడు ఇచ్చినా అసలు మీద నీళ్లు లేవు కిందికి పంపించడానికి. శ్రీశైలంలో నీళ్లు పెట్టుకొని ఇక్కడ 503 ఎందుకు తెచ్చుకుంటాం అని చెప్పేసి దానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి పెంటారెడ్డి గారి యొక్క అనుభవం ఈరోజు తెలంగాణ మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎట్లయితే ఏఎంఆర్పి 2001 సెప్టెంబర్ 1 నుంచి అన్ఇంటరప్టెడ్ గా పంపులు నడుస్తున్నాయి. అది సక్సెస్ అయినందుకే ఈరోజు సింగిల్ స్టేజ్ దాంట్లో కూడా కుట్రలు కుతంత్రాలు జరిగినాయి. శ్రీరామకృష్ణ దాన్ని 5 స్టేజ్ లిఫ్ట్ గా చేసి 5 స్టేజ్ లిఫ్ట్ గా చేసి దాన్ని 510 లెవెల్ నుంచి 540కి దాన్ని ఇంటేక్ లెవెల్ చేయాలని చూసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి మేము కొంతమంది తెలంగాణ ఇంజనీర్స్ తర్వాత ప్రజా సంఘాలు అనేకమే ఆ కుట్రలు భగ్నం చేసి అతను రీఇంజనీరింగ్ ఏదైతే కుట్రవారంగా రీఇంజనీరింగ్ చేయాలనుకున్నాడో అవి కాకుండా చేసి ఈరోజు తెలంగాణలో సింగిల్ స్టేజ్ 100 మీటర్స్ లిఫ్ట్ చేసినందుకే ఈరోజు మిగతా దగ్గర అన్నింటికి ఆదర్శంగా అది మదర్ ఆఫ్ ఆల్ లిఫ్ట్ స్కీమ్స్ అయింది ఏఎంఆర్పి. అది సక్సెస్ అయిన తర్వాతనే మనం మహబూబ్ నగర్ పాలమూరు ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాణిత చేవలు కానీ కంతనపల్లి కానీ ఇవన్నీ కూడా వెలుగులకు రావడం జరిగింది. దాన్ని సక్సెస్ చేసే దాంట్లో ప్రధాన పాత్ర మన పెంటారెడ్డి గారు అని చెప్తూ వారు పవర్ విషయంలో కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, మనకు లిఫ్ట్ స్కీములు అయినా కూడా మన పవర్ ప్రాబ్లం కాదు అనేది మేము ఖండించేది. అట్లెట్లుంటుందండి, ఒకసారి నువ్వు ఇన్ని మెగావాట్లు పంపులు మొదలు పెట్టించేస్తే పవర్ ప్రాబ్లం ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు చెప్పాడు కదా, ఇప్పుడు ఏఎంఆర్పిలో అక్కడ 212 గ్రామాలకు నీళ్లు అందిస్తున్నాము. వారి లెక్క ప్రకారంగా గ్రామంలో ఎన్ని పంపులను ఉన్నా ఒక 100 పంపులు తీసుకోండి. ఆ 100 పంపులకు 5 HP అనుకుంటే మొత్తం మీద 500 పంపులు, 500 × 2000 మొత్తం మీద 1,00,000 HPకి మనం అక్కడ నీళ్లు ఇస్తున్నాం. 1,00,000 HP 2,00,000 HP పంపులు ఉన్నా కూడా 1,00,000 HP పంపులో మనం అసలు తగ్గించినాం అనుకోండి.
మనకి ఇక్కడ ఇవన్నీ కుడితే కూడా 25,000 HP ఒక్కొక్క మోటారు ఏఎంఆర్పి 4కి 1,00,000 లెక్క కలిపిండి అనమాట. అక్కడ 1,00,000 మనకు సేవింగ్ వస్తుంది HP, ఇక్కడ 1,00,000 మనం పెడుతున్నాం. ఆ విధంగా లెక్కలు చూపించడం జరిగింది. తర్వాత నల్గొండలో పవర్ కన్సంప్షన్ డీటెయిల్స్ కూడా తీసుకుంటే ఏం పెరగలేదు ఆశ్చర్యంగా. ఏఎంఆర్పిలో ఉన్నటువంటి 4 పంపులు రన్ అయినా కూడా నల్లగొండ యొక్క పవర్ కన్సంప్షన్ పెరగలేదు. ఎందుకు పెరగలేదంటే అంతమంది అక్కడ మనం మోటార్స్ మనం ఆఫ్ వేసుకున్నాం అన్నట్టు, అది ఖరీఫ్ లో. కాకపోతే రబీలో పెరుగుతుండొచ్చు కొంత. కాబట్టి ఈ విధంగా పెంటారెడ్డి గారు చాలా వివరంగా ఏమేమి చేయాలనుకుంటు, కానీ ఒకటి అడ్రస్ చేయనట్టున్నది వేద్ కుమార్ గారు అడిగిన దానికి. మరి నువ్వు కొత్తగూడెంలో థర్మల్ పవర్ స్టేషన్, తర్వాత ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్, దానికి ఏమైనా మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉంటే, పర్యావరణం నష్టం కాకుండా థర్మల్ పవర్ స్టేషన్స్ వస్తే ప్రజలకు కానీ మనకి కానీ ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా విధంగా ఏమన్నా టెక్నాలజీ విషయంగా ఉంటే 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. సార్, ఇంతకుముందు ఈ హ్యాష్ హ్యాండ్లింగ్ అనేది, కోల్ హ్యాండ్లింగ్ అనేది ఇద్దరికి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేట్స్ వచ్చాయి. దుమ్మంతా బయటికి వెళ్ళేది. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేట్స్ అంటే ఈ డస్ట్ అంతా అటాచ్ చేస్తుంది. ప్లేట్లు పురుగులు వస్తుంటే పెట్టాల్సిన ప్లేట్ ఎలక్ట్రోస్టాటిక్ అవంతా అబ్జర్వ్ చేసేసి స్ప్రే కాకుండా వస్తాయి. వాతావరణానికి అంత పొల్యూషన్ కాకుండా తగ్గిస్తాయి. విజయవాడ కట్టారు లేకుండా ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేట్స్ పెట్టారు. విజయవాడ అంత డస్ట్ లేదు, మీరు నోటీస్ చేసింటారు. ఇప్పుడు రాబోయే పవర్ స్టేషన్స్ అన్ని పాతకాలంలో ఆ టెక్నాలజీ లేదు. విజయవాడ వచ్చినప్పుడు వచ్చింది. అది విజయవాడలో పెట్టిన టెక్నాలజీ ఆల్ థర్మల్ స్టేషన్స్ వాడుతున్నారు కనుక ఇంత పొల్యూషన్ ఉండదు. ఉంటుంది కొంచెం చాలా పొల్యూషన్ ఉండదను, కానీ పొల్యూషన్ చాలా తగ్గిపోతుంది. 80-90% తగ్గిపోతుంది. ఆ 10% పొల్యూషన్ ఉంటుంది. 10% ఏరియా కూడా ఇప్పుడు ప్రజెంటేషన్ పాతకాలం చెట్లు పెంచడం అనేది ఎన్వైరన్మెంటల్ గ్రీనరీ పెంచాలి. ఇప్పుడు థర్మల్ స్టేషన్ తప్పకుండా ఇన్సిస్ట్ చేస్తున్నారు. మీరు ఒక ఈ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఏరియాలో 1-2 acres ఏరియా చెట్లు పెంచితేనే కోల్ హ్యాండ్లింగ్ విల్ బి అరౌట్. కనుక పొల్యూషన్ ప్రాబ్లం రాదు, ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ రావని ఇప్పుడు కొత్త స్టేషన్ ఇప్పుడు రామనగర్ కూడా అదే ఇన్స్టిట్యూట్ చేస్తున్నారు. మన కొత్త కూడా మన్కోట దగ్గర కూడా అదే చేస్తున్నారు. బీచ్ వాళ్ళు 272 MW వాళ్ళ పంపులు థర్మల్ స్టేషన్ దగ్గర పెడుతున్నారు. అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కొత్తగూడెం కూడా ఇంప్లిమెంట్ చేయాలని మనమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చెట్లు వాతావరణం పెంచాలా, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేట్స్ పెట్టాలా. ఇప్పుడు పాతవి ఉన్నాయి, ఎప్పుడు ఐ థింక్ 60s లో పెట్టినాయి 60 MW. అవి కూడా మార్చాలనే డిసిషన్కి వచ్చినట్లు మన థర్మల్ డైరెక్టర్ గారు వెళితే అవి కూడా మార్చి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేట్స్ పెట్టాలన్నారు. కనుక ఈ ఇంప్రూవ్మెంట్ చేస్తే ప్రజెంట్ టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అయిపోతుంది. మనం యూరోప్ పోయినప్పుడు కూడా చూసినా కానీ ప్రతి టౌన్ పక్కనే థర్మల్ స్టేషన్ ఉంది. అంత డస్ట్ లేదు. మనం బస్సులో చూస్తున్నాం, ఏం డస్ట్ లేదు. వీటిలో తెలుసుకుని చూసాను మన డస్ట్ వస్తే ఏమి లేదు. ఆ మాదిరి మనం చేసుకుంటాము. కనుక ముందర పొల్యూషన్, ఈ ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్ థర్మల్ స్టేషన్ వచ్చినట్టు మాత్రం రావు. అది మాత్రం మనకు నమ్మకం ఉండాల్సిందే. ఏమీ రాదు నాకు తెలిసి. థ్యాంక్ యూ. ఓకే, పెంటారెడ్డి గారు మొత్తం మీద వేద్ కుమార్ గారికి పని కల్పించారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధితో పాటు పర్యావరణం కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇటీవల ఈ మధ్యలో నేను ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వసంత నగర్ లో ఉన్నప్పుడు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్న ఆలమానే నాకు అనిపించలేదు. ఎందుకంటే అంతా కూడా దుమ్ము బయటకు రాలేదు, ఎక్కడ శబ్దం కానీ దుమ్ము కానీ. వాళ్ళు బిర్ల వాళ్ళు రియల్ హ్యాట్స్ ఆఫ్ ఉన్నారు. ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీ అనగానే ఎక్కడెక్కడో మనకి దుమ్ము అవపడుతుంది కదా. ఇది వసంత నగర్ టౌన్షిప్ ఉన్నా నేను ఉంటే అక్కడ అసలు సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి టౌన్షిప్ ఉన్నట్టు నాకు అనిపించలేదు. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకున్నట్టయితే బాగుంటుంది. కాబట్టి థర్మల్ పవర్ స్టేషన్స్ లో కూడా చెప్పినట్టుగా డస్ట్ సంబంధించి వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మనం ఆ విధంగా మనం కూడా ఫ్రెష్ ప్లాంటేషన్ తో పాటుగా ఇంప్లాంట్ చేయాలి మొత్తం వాటన్నిటిని. అదేవిధంగా వెంకటరెడ్డి గారు ఇంకా ముందు కూడా కొత్త ప్రాజెక్టులు అన్ని విషయంలో కూడా ఈ జాగ్రత్తలు తీసుకొని అన్నిటినీ, ఇప్పుడు దేవాలయ విషయం చెప్పారు, అక్కడ ఏం కట్టకుండానే అక్కడ ఏ విధంగా ఆ మోటార్స్ అవి ఏ విధంగా ఫెయిల్ అవుతున్నాయి, వాటన్నిటిలో రెక్టిఫికేషన్ లో మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రభుత్వానికి ఎప్పుడు ఎలాంటి అడ్వైజ్ ఇవ్వాలో పెడుతూ పక్కా అడ్వైజ్ ఇస్తూ పోటీ. మీకేమైనా ప్రాబ్లం అంటే మేము ఉన్నాం. మీకు దాన్ని రెక్టిఫికేషన్ చేసే దాంట్లోనే కానీ, ఇంప్రూవ్మెంట్ చేసే దాంట్లోనే కానీ, రీఇంజనీరింగ్ చేసే దాంట్లోనే కానీ మీ యొక్క, ఎందుకంటే యువర్ అథారిటీ అని యువర్ సబ్జెక్ట్. కాబట్టి మీరు చెప్పేది పక్కా చెప్పండి. అది ఇంప్లిమెంట్ అయితే లేదన్నప్పుడు మనం కూడా అందరం కూడా మీకు బయటకు వచ్చి సీఎంతో మాట్లాడాలని, ఎవరితో మాట్లాడాలని మీ మనసులో పెట్టుకుని కుమిలిపోకండి అయితే లేదని చెప్పేసి అని భావిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనము
వారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి తెలంగాణలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణకు ఎట్లయితే పాలమూరు రంగారెడ్డి 10 లక్షల ఎకరాలు అనుకున్నాం కదా, ముఖ్యంగా తెలంగాణ రిటైర్డ్ ఫోరమే దాన్ని ఫార్ములేట్ చేసింది. కానీ సమైక్యాంధ్రలో చేసినందుకు ఆ భావాలతోనే చేశాం. ఎందుకంటే 10 లక్షల ఎకరాలకు మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం టీఎంసీకి 10,000 అంటే 100 టీఎంసీలు కావాలి. మరి 70 టీఎంసీలు ఎట్లా సరిపోతాయి అంటే 150 చేసినాం. అంటే 15,000కు ఒక టీఎంసీ ప్రకారంగానే అది డిజైన్ చేయబడ్డది. కాబట్టి తప్పకుండా దాని రెక్టిఫికేషన్ అనేది భాగంగా మనం చేసుకుంటాము. ఇప్పుడు దాన్ని ఆ ప్రకారంగానే మనం, ఎందుకంటే 10 లక్షలకు 100 టీఎంసీలు అంతే కదా, ఆ 100 టీఎంసీలు అనేది డెఫినెట్ గా మనం ఎక్కడో దగ్గర సేవింగ్ చేసుకుంటాము, ఏమో చేస్తాం. మొత్తం మీద దాన్ని టీఎంసీకి 10,000 ఎకరాల ప్రకారంగానే డ్యూటీని మనం కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే పెండారెడ్డి గారు ఏదైతే తెచ్చిండ్రో మీ దృష్టికి అది వాస్తవమే. మేము ఆ రోజు సీమాంధ్ర ప్రభుత్వంలో యొక్క వాళ్ళని ఒప్పియడానికి అని చెప్పేసి మేము టీఎంసీకి 15,000 పెట్టినాం ఆ రోజు. లేకపోతే వాళ్ళు ఒప్పుకునేటట్లేదు వాళ్ళు. అందుకని వాళ్ళని కృషి చేయడానికి వాళ్ళ సిస్టమ్ మేము అయినా వాళ్ళు అట్లనే వచ్చేసి జీవో. కాబట్టి ఇప్పుడు ఆ జీవోని మనం రిఫర్ చేస్తున్నాం కాబట్టి అందులో అదే ఉన్నది అన్నట్టు. కాబట్టి ఇప్పుడు అంతే సీమాంధ్రనే వచ్చింది ఇది కాబట్టి మన సీమాంధ్ర ప్రకారంగా ఉన్నది కాబట్టి మనం ఇప్పుడు దాన్ని రీఇంజనీరింగ్ చేసుకోవాలి డెఫినెట్ గా. అదేవిధంగా ఎట్లయితే దక్షిణ తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి ఎట్లనో ఉత్తర తెలంగాణకు సంబంధించినంత వరకు ప్రాణీత చేయగలను. ఆ ప్రాజెక్టు నిజంగా అది కూడా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్, అప్పుడు సర్వీసులు ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళు, అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించడానికి కొంతవరకు కాంప్రమైజ్ అయ్యి కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అయితే ఒప్పించడం అనేది గొప్పతనం. తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం అనేది అసలు మనం గొప్పతనంగా కొన్ని విషయాలలో మటుకు కాంప్రమైజ్ అయిన వాస్తవమే. తర్వాత ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ లో అక్కడ ఒక సెమినార్ కండక్ట్ చేసి సెమినార్ యొక్క రికమెండేషన్ ద్వారా ఈఎన్సీ లక్కీలప్పుడు తెలంగాణ ఈఎన్సీగా ఉండి వారి ద్వారా అది గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అది చేవేళ్ళ అనేది లేదు యాక్చువల్. అందులో ఫస్ట్ గా దాన్ని ఫార్ములేట్ చేసినప్పుడు చేవేళ్ళ వాజ్ నాట్ దేర్. కానీ రాజశేఖర్ రెడ్డి గారు అన్నారట, ఇలా మరి ప్రాణహిత నుంచి ఇంతవరకు తెస్తున్నారు, మూసి అవతల వరకే చేవేళ్ళ వరకు తీసుకురాదంటే ఓకే అనేసి మనం, ఎందుకంటే మనకు కావాల్సింది కావాలి కాబట్టి ప్రాణహిత చేవేళ్ళ అయిపోయింది. అయితే ఆ విధంగా ఆ ప్రాజెక్టు ఫార్ములేట్ చేసే దాంట్లో కొంత హడావుడి, తర్వాత ఇమ్మీడియట్ గా ప్రాణహిత నుంచి చేవేళ్ళ దాంట్లో టెండర్ పిలవడము. ఆ టెండర్ పిలిచే దాంట్లో మొదలు ఎన్నికల ముందే మొత్తం అందరినీ పిలిచేసి మొత్తం అడ్వాన్సులు ఇవ్వడము, ఇవన్నీ వాళ్ళ యొక్క పొలిటికల్ గేమ్ ప్లాన్ లో భాగం అది. కానీ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు అది. దాని గురించి థరో స్టడీ చేయలేదు. ఎవరైతే ఈ రోజు వ్యాప్కోస్ ఎవరికైతే ఇచ్చారో, ఈ రోజు వ్యాప్కోస్ సంస్థకి అది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి ఇవ్వడం జరిగింది. ఆ రోజు విషయంలో తుమ్మడి అడ్డి దగ్గర ఎక్కడైతే మనం అనుకున్నామో తుమ్మడి అడ్డి దగ్గర అక్కడ బ్యారేజ్ పెట్టడం జరిగింది. అక్కడ దానికి బ్యారేజ్ కు టెండర్ పిలిచారు. టెండర్ పిలిచిన సంవత్సరానికి కాంట్రాక్టర్ పోయి అవతల వైపు పోతే అది వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని తెలియదు. ఆఫ్టర్ 1 year of the agreement, when the contractor went to the site, the other side of the river, అప్పుడు ఆయనకు తెలిసింది ఏంటంటే అది వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వాళ్ళు అడుగు పెడితే కాల్ చేస్తామన్నారు. అప్పటి వరకు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియదు అది వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని. మామూలు రిజర్వ్ ఫారెస్ట్ అనుకుంటారు. ఎందుకంటే పాత టోపో షీట్లలో అది రిజర్వ్ ఫారెస్ట్ అని ఉండాలి. అది వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ఎప్పుడు మారిందో మనకు తెలియదు. మరి దానికి రిపోర్ట్ ఇచ్చినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిన వ్యాప్కోస్ ఆయన కూడా అటువైపు వెళ్ళలేదన్న. ఆయన కూడా మొత్తం టోపో షీట్ల గుబ్బుల్లో చూసి తయారు చేసిన తెలియదు. కాబట్టి ఆ బాధ్యత వ్యాప్కోస్ కొంత ఉన్నదని నేను భావిస్తున్నా ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చే దాంట్లో. అప్పుడు ఏం చేశారు, ఇమ్మీడియట్ గా నాన్ ఫారెస్ట్ ఏరియా పోయే వరకు ఏంటంటే మీదికి పోవాల్సి వచ్చింది. ప్రాణహిత అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందండి, ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మన ఇది వార్దా అండ్ పెరుగంగా ఆ రెండింటి యొక్క కాన్ఫ్లుయెన్స్ తర్వాతనే మన ప్రాణహిత అవుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది, ఆ కాన్ఫ్లుయెన్స్ మీదికి పోవాల్సి వచ్చింది. కాన్ఫ్లుయెన్స్ కు మీదికి పోయే వరకు 2 నదులను కలుపుతూ ఇప్పుడు బ్యారేజ్ ఏర్పడ్డది. అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంతో వివాదము, వాళ్ళు 152 లెవెల్ ఒప్పుకోకపోవడము,
ఇప్పుడున్న అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న సీఎంఏ అప్పుడు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసి అరెస్ట్ అయిన ఆయన ఇప్పుడు 152కి హరిగి ఒప్పుకొని ముచ్చటే లేదు. మనోళ్ళు పాపం కేసీఆర్ గారు అందరు నిలబెట్టుకొని బాంబేకి పోయి 2 రోజులు ఉన్నా కూడా వాళ్ళు 148 ఎక్కువకుంటామని గడికొచ్చింది. అప్పుడు ఆలోచన రీఇంజనీరింగ్ అనే ఆలోచన వచ్చింది. దాని విషయంలో మన కిందికే వచ్చి కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ గోదావరి అండ్ ప్రాణహిత ఎక్కడైతే మన కాళేశ్వరం దగ్గర ఆ వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు మన మిత్రుడు వేణుగోపాలరావు సిఈ రిటైర్డ్, ఇంటర్ స్టేట్ లో వారు మళ్ళా తిరిగి మెంబరు, తర్వాత ఇటీవల వారు ప్రాణిత చేవల యొక్క జరుగుతున్నటువంటి రీఇంజనీరింగ్ దాంట్లో కానీ రీడిజైన్ కానీ రీఅలైన్మెంట్ దాన్ని కానీ దగ్గర నుండి చూస్తున్నారు. వారు కొన్ని వివరంగా వాటి గురించి చెప్పాలని ఇంకా మిగతా విషయాలు కూడా ఏమైనా టచ్ చేస్తే చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పుడు వేణుగోపాలరావు సభాధ్యక్షులు శ్యామప్రసాద్ రెడ్డి గారు.